కొన్నిసార్లు అనిపిస్తే మిత్రులారా, కేటీఆర్ గారు కొన్ని పరిస్థితులు ఎంటర్ అవుతూ ఉంటే ఎట్లుంటుందంటే, ఆగమైతుంటే తెలంగాణ బరాబరు వస్తాడు ఈ రామన్న అనుకుంటే ఒక పాట ఉంటుంది చూసిర్రా. అట్లనే నీ చేతికి సంఖ్యలు వేస్తేరా అనుకుంటే ఒక పాట ఉంటుంది చూసిర్రా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. కానీ ఎక్కడైనా అన్యాయం జరిగితే కేటీఆర్ గారు క్షణాల్లో వాలిపోతూ ఉన్నారు. క్షణాల్లో వాలిపోయి వాళ్ళకి భరోసా ఇవ్వడం. ఏదైతే ఈ యొక్క దర్శనం కోసం వెళ్ళిన ఓ బీసీ కుటుంబం ప్లస్ ఓ రెడ్ల కుటుంబం, ఆ ఇరు మధ్యల ఘర్షణలో 2 నెలల పాపని చంపేయడం కూడా జరిగింది మిత్రులారా. ఘోరంగా చంపేశారు. దాని గురించి ఇప్పటివరకు మానవతావాదులు, సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని ప్రొటెక్ట్ చేసేది మేము లేకుంటే హిందూయిజమే ఉండదనుకుని చెప్పుకునే ఓ కొందరు. అయితే ఓ పాప చనిపోయింది ఎక్కడ? ఓ గుడి దర్శనంలా. ఎక్కువ కులము అని విర్రవీగే ఓ బద్మాష్ గాడు, ఓ బేవకూఫ్ గాడు ఓ 2 నెలల పాపని కాలుతో తన్ని చంపేసిండు. మరి అంత పెద్ద జరిగితే గుళ్ళో జరిగినప్పుడు బండి సంజయ్ ఎందుకు మాట్లాడలా? మతాల గురించి చిచ్చు పెట్టే బండి సంజయ్ ఎందుకు మాట్లాడలా? పార్లమెంట్లో ఐ పాస్ యూ పాస్ అన్నది తప్ప బయటకు వచ్చేవి లేదా? ఈరోజు యూట్యూబ్ ఛానల్లో చెలరేగిపోతున్న మతాల మీద కథం హలాల్ అంటే నిషేధము, ముస్లిం వాళ్ళు బన్నులో ఊంచేసి అమ్ముతారు, ఇట్లాంటి కొన్ని వ్యవహారాలు ఉన్నాయి కదా. వాళ్ళ మీద మాట్లాడము. నిన్న మొన్న దాకా కోవా పని మీద మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఎవరు మాట్లాడతలేడు ఎందుకు? ఎవరు కూడా బయటికి కూడా రాలే. ఆ ఛానల్ కూడా పట్టించుకోవట్లేదు. ఒక పసికందు చనిపోయినా కూడా ఈరోజు మంత్రివర్గం కానీ, ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఈరోజు రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి కానీ, హోంశాఖ కానీ కళ్ళు మూసుకొని గాడిపాలు తాగుతూ ఉన్నారు. ఒక్కరికి కూడా సోయలేదు, ఒక్కరికి కూడా. మరి ఇట్లాంటి వాళ్ళు ఉండడు ఎందుకని అడుగుతున్నా. ఈరోజు వాళ్ళ కుటుంబం వల్ల జరగడు కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్న వాళ్ళకు కూడా రేపు అట్లనే జరగవచ్చు. కులహంకారం, మాది గొప్ప కులం, మాదే పెద్ద కులం. ఒకటి చెప్తేనండి, ఇది నేను చెప్పే ముచ్చట కాదు. మీరు బ్రిటిషర్ల పరిపాలన చూసుకోండి. బ్రిటిషర్ల పరిపాలనలో ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసుడు, కొందరు భూములకు కౌళ్ళు ఇచ్చుడు, వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసుకోవడానికి ఓ మధ్యవర్తిగా వ్యవహరించిరు ఈ వర్గం వారు. ప్రజలు సొంత కష్టపడి బతికిర్రు ఆ రోజు. ఈరోజు గుళ్ళో పోయి అక్కడ ఉన్న అర్చకులను అడిగినా కూడా వాళ్ళు చెప్తారు ఏమని, రెడ్డి కులము ఎక్కువలా అంటే అందరికని ఎన్నుకున్నది వాళ్ళే అంటారు. కానీ వీళ్ళకి ఎందుకు అంత అహంకారం? అయితే కేటీఆర్ గారు అడుగుపెట్టిరు. రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కలిసి ఎవరినైతే కాపాడదామని చూస్తూ ఉన్నారో వాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచే ప్రసక్తి లేదని ఎస్టీ కమిషన్ భరోసా కూడా ఇవ్వడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి ఏదైతే చేద్దాం అనుకున్నాడో దానికి బరాబర్గా కట్టేసేసిండు. ఎవరు? కేటీఆర్ గారు. నేను చెప్పినా కదా, రేవంత్ రెడ్డి ఎక్కడ అరాచకాలు, ఎక్కడ అన్యాయాలు, ఎక్కడ కబ్జాలు జరిగినా కూడా ప్రజల మధ్య రేవంత్ రెడ్డి అహంకారం మధ్య నిలబడేది ఈ బీఆర్ఎస్ కేటీఆర్ గారు మాత్రమే. అదేవిధంగా హరీష్ రావు గారు కూడా, వీళ్ళు మాత్రమే నిలబడతారు. మిగతా వాళ్ళు బీజేపీ వాళ్ళు కానీ ఏమైనా కూర్చుంటారా అంటే ఎవరు కూర్చోరు. అక్కడ మద్దతుగా సిపిఐ పార్టీ నిలబడింది. తర్వాత బీసీ సంఘమైన తీర్మానం అంతో కొంత ప్రయత్నాలు చేసిండు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఎవరు రాలే. చూడండి, ఇక హంతకులకు అండగా నిలబడ్డ వారందరూ దోషులే. పసి పాప హంతకులు ఏ పార్టీ వారైనా కఠినంగా శిక్షించాలి. బాధిత కుటుంబానికి రూపాయలు 10 లక్షలతో ఇల్లు నిర్మిస్తాం. తక్షణ సహాయం కింద బాధితులకు రూపాయలు 1,00,000 అందజేత. నిందితులపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేయాలి. బాధిత కుటుంబానికి ₹1 కోటి ఎక్స్ గ్రేషియాగా ఇవ్వాలి. అమానవీయ ఘటనపై ప్రభుత్వం మౌనం వీడాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మంచిగానే మాట్లాడారు, మామూలు కాదు. నిందితులను వదిలేది లేదు. కుమ్మెర బాధితులకు ఎస్సీ కమిషన్ భరోసా. ఎస్సీలపై దాడులను సహించం. నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు. బాధితులకు ₹1,00,000 చెక్కు పంపిణీ. ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరిక చేయడం కూడా జరిగింది. అయితే చెప్పాను కదా, సమస్య ఎక్కడున్నా కూడా నేను నీకున్నా అనుకుంటూ అండగా నిలబడతాడు కేటీఆర్ గారు కానీ, ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ. వాళ్ళకి ఎందుకో ఉద్యమాలతో పాటు ప్రజల మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకి సమస్యల మీద కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలో చిటిక వేసే దాంట్లో కూడా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి మాత్రము లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళను బీఆర్ఎస్ ఒకటే బీజేపీ వాళ్ళు అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ వాళ్ళు ఏకమైరని వీళ్ళు అంటారు. గిట్లా ఈ విధంగా వ్యవహారం నడిపించుకుంటూ కాలయాపన చేసుకుంటూ సాగుతూ ఉన్నారు. కానీ ఈ కొన్ని విషయాలు మనం గమనించుకుంటే రాష్ట్రంలో ఇంకొకసారి కూడా చెప్తా ఉన్నా, కుక్కల మీద ఉన్న ఇంట్రెస్ట్ చిన్న పిల్లల మీద లేదు. ఈరోజు సమాజంలో మానవతావాదులకు, కుక్కల్ని చంపుతా ఊరుకొచ్చి మాట్లాడే గొప్ప మహానుభావులకు, ఈరోజు సనాతన ధర్మానికి, భారతదేశంలో మొత్తం సనాతన ధర్మాన్ని కాపాడే కొందరు యూట్యూబ్ బ్యాచ్ వాళ్ళు ఉంటారు, కొందరు వాళ్ళకు కానీ
ఈ సమస్య ఎక్కడ కూడా అవపడదు, వాళ్ళకి ఏ దిక్కులో కూడా అవపడదు. కానీ కేసీఆర్ అప్పు చేసిందంటే లటుక్కున దానిపైన వీడియో చేయడానికి రెడీగా ఉంటారు. నిన్న కాంగ్రెస్ వాడు ఎవడైనా దీని గురించి ఖండించారా? వాడు ఏ పార్టీ ఓడైనా సరే వాడిని తరిమి బొక్క లేదని వార్నింగ్ అని ఇవ్వాలి కదా. ఆ మాత్రం లేదా ఈరోజు ఎవరికి? వాడేవాడో SN9 టీవీ మీడియాలో ఎవడో ఉంటాడు, రేవంత్ రెడ్డి తొత్తుగా పనిచేస్తూ ఉంటాడు కొడంగల్లా. వానికి పొద్దున్న లేస్తే ఒకటే తరాదుల జోకే వాళ్ళకి తెలుసు. కానీ ఇట్లాంటి మీద స్పందించడం సిగ్గులేదా వానికి ఇంత మానవుల మీద కానీ మనుషుల మీద కానీ కనికరం లేని మనిషి వాడు. ఎందరో మంది ఉన్నారు కదా మహానుభావులు. ఈరోజు కోదండరామే కానీ మిగతా తొత్తులు కానీ అందరూ ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర మోకరిల్లే బ్యాచ్ అంతా ఈరోజు ఎవరు కూడా మాట్లాడలేదు. ఎందుకు అంటే గొప్పోళ్ళ బిడ్డలు చనిపోతే తప్ప పేదోళ్ళ బిడ్డలు చనిపోతే పట్టించుకోరు, అస్సలు పట్టించుకోరు. పెద్దోళ్ళ ఇల్లు కూలిస్తే తప్ప బీదోళ్ళ ఇల్లు కూలిస్తే ఎవడు మాట్లాడు, ఎక్కడ కూడా మాట్లాడు, ఎవడు కూడా మాట్లాడు. ఇట్లాంటి రాజ్యం నడుస్తూ ఉంది. ఆ 10 ఏళ్ళు మనం బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను చూసాం, అందరం కలిసి చూసాం. పోలీసులు ఫ్రెండ్లీగా ఉండేటోళ్ళు, నాయకులు కూడా ఫ్రెండ్లీగా ఉండేటోళ్ళు, వాళ్ళ అభివృద్ధి దిశగా వాళ్ళు పనిచేసుకుంటూ పోయిర్రు. ప్రజలకు ఏం కావాలో వారు సెర్చ్ చేసి మరి మనసులో మాటను తెలుసుకొని మరి వాళ్ళు అమలు చేసేటోళ్ళు. కానీ వీళ్ళు అట్లా కాదు, కొంచెం విచిత్రం బ్యాచుతుంది చెప్తా. పక్కోడు చనిపోయినా కూడా చేపల పులుసు అడిగే రకం వీళ్ళు. రకమైంది ఎలాంటి వాళ్ళే వీళ్ళు. పక్కన శవం పెట్టుకొని పీతల వేపుడు అడుగుతారు వీళ్ళు. బొచ్చ ఆట, రవ్వట, ఆ చేపలు మంచిగా ఎప్పుడు చేసి తీసుకొని రండి. పక్కన శవాలు ఉంటే ఎట్లా తింటారు రా? నాకు అర్థం కాదు. ఇట్లాంటి మనుషులు ఏంటారు కాంగ్రెస్ పార్టీలో. ఒక్కొక్కడు వయసులు దాటిపోతా ఉన్నా కూడా అహంకారం తగ్గట్లేదు ఒక్కొక్కరికి. ఇక SC కమిషన్ అయితే భరోసాగా నిలబడింది. వాడికి ఉంటుంది ఆ తుకారాం సర్పంచ్ అనే ఎవడో ఉన్నాడు కదా, తుకారాం రెడ్డి. ఇక వానికి ఉంటుంది. ఇక రేవంత్ రెడ్డి ఏదో కాపాడదాం, రేవంత్ రెడ్డిని కూడా ఎవడు కాపాడలేడు. లాస్ట్కి ఆయన ఓటుకు నోటు కేసులో ఆయనే జైలుకి పోతాడే. ఇక ఆయనే చక్కగా లేడంటే కిందనే ఎవరు కాపాడతాడు? రేవంత్ రెడ్డిని నమ్ముకుని ఎవరెవరైతే అరాచకాలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ తీహార్ జైల్లో అందరికీ పోర్షన్ ఖాళీగా ఉంది. కొంచెం జైలును పెంచిర్రట, ఇట్లాంటి వాళ్ళు వస్తారని కొంచెం పెంచేసి ఉంచిర్రు.